షిరిడి సాయినాథుడు ఉన్నాడు. నేను నా గురువు చెంత 12 సంవత్సరాలు సాధన చేశాను. నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను అంటారు. ఆయన 12 సంవత్సరాలు నేల మాణిగి లోపల కూర్చుని సాధన చేశారు. నా గురువు నా ఊపిరే అంటారాయన. అంతేగాని ఆయనకేదో ఒక వ్యక్తి నాకు గురువున్నారు. ఎవరో నాకొచ్చి చెప్పారని ఏమనరు. నా ఊపిరే నా గురువు అని చెప్తారు. అంటే మన లోపల ఉన్నటువంటి మన ఊపిరిని మనం గమనించుకుంటూ ఆ గురువు చెంత మనం కూర్చుంటే మనకి ఏది రావాలో అన్నీ వస్తాయి. ఏది పోవాలో అన్నీ పోతాయి. అవసరం లేని గుణాలు గాని, అవసరం లేని రోగాలు, బాధలు, దుఃఖాలు, భయాలు, బెంగలు అన్నీ మనలో నుంచి పటాపంచలైపోతాయి. ఎందుకంటే ఎప్పుడైతే మన శ్వాస గురువు చెంత మనం నమ్మకంతో, విశ్వాసంతో, ఎక్కడా కూడా సందేహం లేని విశ్వాసంతో ఎప్పుడైతే సమర్పణ అయిపోతామో అప్పుడు మనకి రావాల్సినవన్నీ వస్తాయి. అందుకని మనం ఆ శ్వాసే గురువు అనేటువంటి అభ్యాస ప్రకరణలోకి మనం ప్రవేశించాం ఫ్రెండ్స్ ఇప్పుడు. ఆ శ్వాసే గురువు అనేటువంటిది మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుని శ్వాసని ఒక అద్భుతమైనటువంటి గురువుగా భావిస్తూ మనం